అమెరికా అధ్యక్షుడైన, యూరోప్ దేశాల అధినేతలైన మన ప్రధాని మోదీ గారిని కావాలని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. కెమెరాల ముందు భారత్ మాకు అత్యంత ఆప్తుడైన మిత్రదేశం అని ప్రశంసలు కురిపిస్తారు. కానీ ఆ చిరునవ్వుల వెనుక, ఆ షేక్ హ్యాండ్స్ వెనుక ఉన్న కఠోర వాస్తవం ఏమిటి? ఆ కౌగిలింతల వెనుక మన కంటికి కనిపించని అతిపెద్ద జియో పొలిటికల్ కుట్ర దాగి ఉందంటే మీరు నమ్ముతారా? పాశ్చాత్య దేశాలకు నిజంగా మనం అంటే అంత ప్రేమ, లేక లోపల ఇంకేదైనా భయం ఉందా? ఈ రోజు ఆ చేదు నిజాన్ని తెలుసుకుందాం. అమెరికా, యూరోప్ దేశాలు ఇండియాను ఎలా చూస్తాయో తెలుసా? కేవలం ఒక అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్ లేదా బ్యాక్ ఆఫీస్ లాగా. వాళ్ళకి చౌకగా పనిచేసే కార్మికులు కావాలి. తమ వస్తువులు అమ్ముకోవడానికి 140 కోట్ల మంది ఉన్న ఒక అతిపెద్ద మార్కెట్ కావాలి. అలాగే చైనాకు చెక్ పెట్టడానికి ఒక ఆయుధం కావాలి. అంతే తప్ప ఇండియా వాళ్ళకంటే బలమైన సూపర్ పవర్ గా ఎదగడం వాళ్ళకి ఏ మాత్రం ఇష్టం లేదు. బ్రిటిషర్లు మన దేశాన్ని వందల ఏళ్లు పాలించి మన దగ్గర నుంచి దాదాపు $45 ట్రిలియన్ సంపదను కొల్లగొట్టారని చరిత్ర చెబుతోంది. ఆ దోపిడీ డబ్బుతోనే వాళ్ళు ఈ రోజు అంత ధనవంతులయ్యారు. కానీ వాళ్ళకి ఇప్పటికీ ఉన్న అతిపెద్ద కడుపు మంట ఏంటంటే, ఇన్ని దండయాత్రలు జరిగిన, ఏళ్ల తరబడి పాలించిన భారతీయులను పూర్తిగా తమ సంస్కృతిలోకి మార్చలేకపోయారు. ఇన్ని దండయాత్రలు, ఇన్ని విధ్వంసాలు జరిగిన భారతదేశం తన సనాతన ధర్మాన్ని, వేదకాలపు మూలాలను నేటికి సజీవంగా ఉంచుకుంది. వాళ్ళ భయం అంతా ఇదే. ఇప్పుడు కాలం మారింది. ఆయుధాలతో యుద్ధాలు చేసి దేశాలను ఆక్రమించే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళు నయా వలసవాదం అనే కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఆయుధాలకు బదులుగా ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ మీడియా, ఫారెన్ ఫండింగ్ తో నడిచే కొన్ని ఎన్జిఓస్, పాశ్చాత్యీకరణ, మత ప్రచారకుల ద్వారా దేశాలను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ప్రజలను తమ సొంత చరిత్ర, ఐడెంటిటీ నుంచి దూరం చేస్తే ఆ దేశం ఆటోమేటిక్ గా వీళ్ళకి కీలుబొమ్మగా మారిపోతుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ సౌత్ కొరియా. ఒకప్పుడు ఎంతో బలమైన సంస్కృతి ఉన్న ఆ దేశంలో పాశ్చాత్య సంస్కృతి, మతం ఎలా చొచ్చుకుపోయాయో, వాళ్ళ చేతుల్లో ఆ దేశం ఎలా కీలుబొమ్మగా మారిందో ఒక కఠోర వాస్తవం. సరిగ్గా ఇక్కడే వెస్ట్రన్ దేశాల ఎజెండాకు ఒక పెద్ద బ్రేక్ పడింది. ఆ స్పీడ్ బ్రేకరే పిఎం మోదీ. ప్రస్తుత మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకవైపు భారతీయులకు తమ ప్రాచీన మూలాలను గుర్తు చేస్తూ దేశీయ ఐడెంటిటీని గర్వంగా ప్రపంచానికి చాటుతున్నారు. మన సంస్కృతిని పునరుజ్జీవింపజేస్తున్నారు. అమెరికా, యూరోప్ దేశాలకు ఇది అస్సలు మింగుడు పడట్లేదు. ఎందుకంటే తమ చరిత్ర మీద, సంస్కృతి మీద గర్వం ఉన్న ఏ దేశము విదేశీయులకు బానిసలుగా ఉండదు. దీనికి తోడు ఇండియా తీసుకుంటున్న స్వతంత్ర విదేశీ విధానం వాళ్ళకి అస్సలు నచ్చడం లేదు. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పశ్చిమ దేశాలు రష్యా మీద కఠినమైన ఆంక్షలు విధించాయి. కానీ ఇండియా ఎవరి బెదిరింపులకు భయపడకుండా తన దేశ ప్రజల ప్రయోజనాల కోసం రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి వెస్ట్రన్ దేశాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అలాగే ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గిస్తూ ఇతర దేశాలతో మన సొంత కరెన్సీ రూపాయిలో వ్యాపారం చేయడం మొదలు పెట్టింది. కానీ వాళ్లకు కావాల్సింది ఇండియా డెవలప్ అవ్వడం కాదు, తమ ఇష్టాలకు తలొగ్గే ఒక నాయకుడు, తమ మాట వినే ఒక కీలుబొమ్మ నాయకుడు. అందుకే పాశ్చాత్య దేశాలకు మోదీ అంటే ద్వేషం. పాశ్చాత్య దేశాలు ఎప్పుడు తమను తాము పెద్దన్నలుగా భావిస్తూ ప్రపంచానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి నీతులు చెబుతుంటాయి. కానీ వాళ్ళ దేశాల్లోనే ఇప్పుడు ఆర్థిక మాధ్యం, గన్ కల్చర్, జాత్యహంకారం లాంటి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అయినా సరే ఇండియాలోని అంతర్గత వ్యవహారాల్లో మాత్రం వీళ్ళు జోక్యం చేసుకుంటారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుల అరెస్టుల సమయంలో అమెరికా, జర్మనీ లాంటి దేశాలు కామెంట్స్ చేయడం దీనికి ఉదాహరణ. తమ మాట వినని ప్రభుత్వాలను పడగొట్టడానికి వాళ్ళు రెజీమ్ చేంజ్ అనే ఆపరేషన్స్ కు తెరతీస్తాయి. విదేశీ జోక్యం అనగానే ఒకప్పుడు సైన్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా కాకుండా గ్లోబల్ ర్యాంకింగ్స్ లో ఇండియాను తక్కువ చేయడం, ఇక్కడే ఉన్న కొన్ని వర్గాలను రెచ్చగొట్టి ఫేక్ నెరేటివ్స్ సృష్టించడం, ఏదో ప్రజల ఉద్యమం లాగా కలరింగ్ ఇచ్చి ప్రభుత్వాలను అస్థిరపరచడం వాళ్ళ వ్యూహం. కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది. నేటి భారతీయులు మేల్కొంటున్నారు. ఈ నయా వలసవాద కుట్రలను స్పష్టంగా పసిగడుతున్నారు. అందుకే పాశ్చాత్య దేశాలు ప్రపంచానికి నీతులు చెప్పడం మానేసి ముందు వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పాశ్చాత్య దేశాల సర్టిఫికెట్ మనకు అవసరం లేదు. మన మూలాలను, ఐడెంటిటీని కాపాడుకుంటూనే మనం ప్రపంచ పటంలో అత్యున్నత స్థానానికి చేరుకోగలం. ఈ గ్లోబల్ కుట్రల గురించి మీ అభిప్రాయం ఏంటి? పశ్చిమ దేశాలు మనతో ఆడుతున్న ఈ గ్లోబల్ గేమ్ నిజమేనని మీరు భావిస్తున్నారా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. మన దేశంపై జరుగుతున్న ఈ సైలెంట్ వార్ గురించి ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.